నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్వ మానవాళి సుఖ సంతోషాలే రంజాన్ ప్రార్థన ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన టీడీపీ ప్రముఖులు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును సిఐడికి అప్పగించాలి. కాకినాడలో పాస్టర్స్ జేఏసీ నాయకులు బిషప్ జోసెఫ్ బెన్నింగ్, బిషప్ జ్యోతి కుమార్ రిక్కీగూటం డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్థనల ముఖ్య ఉద్దేశమని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక శారీరక పవిత్రత చేకూరుతుందని అన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఓర్పు సహనం ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమని అన్నారు. సర్వ మతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన, ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయని అన్నారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని అన్నారు. ఇదే విధంగా మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు. అనంతరం కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ రంజాన్ మాసంలో కటిక ఉపవాసం చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారని ఆయన అన్నారు. ప్రభుత్వం ముస్లింలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ముస్లిం పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, ముస్లింలతో సోదరభావంతో అందరం కలిసిమెలిసి ఉంటున్నామని ఆయన తెలిపారు. ముస్లింలకు ఏ అవసరం ఉన్నా నేను వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాల మసీదులు కానీ అన్ని విధాల సాయం చేస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుభవం లేదు. అందుకని చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు వ్యాపారం చేసుకోవాలంటే వడ్డీలు తెచ్చుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారని చెప్పి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కూడా 1,00,000-2 లక్షల రూపాయలు సాయం. ఇవాళ రంజాన్ పర్వదినం వస్తున్న సందర్భంగా గవర్నమెంట్ వారి తరపు నుంచి ఇఫ్తార్ విందు ఇవాళ SRMT కళ్యాణ మండపం మన కాకినాడలో ఆనరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు, తర్వాత మత పెద్దలు, తర్వాత దాదాపు 400 వరకు
ముస్లిం సోదరులు అందరి సోదరులు సోదరిమణులు అందరి సమక్షంలో ఇవాళ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఖరి శుక్రవారం ఇవాళ అందరి మధ్యలో ఇది జరుపుకోవటం అండ్ వాళ్ళతో పాటు ఫాస్టింగ్ బ్రేక్ చేయటం ఇది చాలా అంటే అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇలాగే మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలానే జరుపుతామని చెప్పి హామీ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ కటికి ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈరోజు ప్రతి మసీదులు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఇఫ్తార్ విందులు ఇస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తారు ఎంతోమంది నాయకుల్ని. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్వర్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఎప్పుడున్నప్పుడు కూడా ఇదే విధంగా గౌరవిస్తూ ఉంటుంది ముస్లిం సోదరుల్ని. ఈరోజు ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సాన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఆహ్వానించితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా. అదేవిధంగా ముస్లిం సోదరులకి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ మాట చెప్తాను, సంతోషంగా ఆనందంగా ఉన్నారని. గత 5 సంవత్సరాల్లో ముస్లిం సోదరులు ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రభుత్వం సహాయం చేయలేదు ఎక్కడ కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు ముస్లిం సోదరులకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పేదవాళ్ళకి 50,000 నుంచి 2 లక్షల రూపాయలు కూడా సహాయం చేసింది. అదే ముస్లిం సోదరులు ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పేదవాళ్ళు పెళ్ళిళ్ళు అయితే 50,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మసీదులకు సహాయం చేయడం జరిగింది. అన్ని విధాలుగా సాధికానాలకు కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున సహాయం చేసింది. కానీ గత 5 సంవత్సరాల్లో ఎటువంటి సహాయం అందలేదని వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పే మాట కాదు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వంలో ఈరోజు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. అది అందుకుని ముస్లింల పేదవాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడాలని, అలాగే ముస్లింల మహిళలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా అందిపుచ్చుకొని మీరు వ్యాపార పరంగా ఆర్థికంగా బలపడాలని మహిళా సోదరులను కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో ఇంకోటి ఉన్నా ఏదన్నా పరిరక్షిస్తుంది ఈ ప్రభుత్వం. అందరూ ధైర్యంగా ఉండాలని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కావాలని తప్పుదావ పట్టిస్తున్నారు ముస్లిం సోదరులని. నిన్న మొన్న స్టేట్మెంట్లు చూసాం, ముస్లింస్కి ఏదో అన్యాయం జరుగుతుందని. అన్యాయం జరగట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో వస్తే అప్పుడు న్యాయం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా.